జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రామ అనే దానికి అర్థం రాక్షసహీన మరణం యాంతి అంటే ఎవరిచే రాక్షసులు మరణించెదరో వారే రామచంద్ర ప్రభువులు. అంటే రాక్షస గుణాన్ని హరించేవారు ఎవ్వరైనా సరే రాముడవుతారు. మగవారైతే రామ, ఆడవారైతే రమ. బాగా చెప్పానా? చక్కగా చెప్పావక్క. మమ్మీ ఇంకా పడిపోదేంటి మమ్మీ? పడుతుందాగరా, పెళ్లి చేశాక సావొస్తుందేమో. వదినా, నాదో ధర్మ సందేహం. అడగండి విక్రాంత్ బాబు. జగన్నాథుడైన విష్ణుమూర్తి మానవ అవతారం ఎత్తి అన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏమొచ్చింది? శాపం వలనే. దేవుళ్ళు శపిస్తారు గాని దేవుళ్ళనెవరు శపిస్తారు? అమాయకులైనా, అన్యాయానికి గురైన మంచివారైనా, ఎవరైనా సరే, ఎవరినైనా సరే శపించే శక్తి ఉంటుంది. విష్ణుమూర్తిని ఎవరు చెప్పించారమ్మా? అది చెప్పమ్మా. చెప్తాను బాబాయ్. నారదముని చెల్లెలు కొడుకే పర్వతుడు. ఇద్దరూ లోక సంచారులై తిరిగేవారు. ఓహో. అంబరీషుని కూతురు శ్రీమతి అపురూప అందగత్తె. ఆమెను చూసి ఇద్దరూ ఒకేసారి మోహిస్తారు. ఓహో. ఇద్దరిలో ఒకరికే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని అంబరీషురుడు చెప్పగా నారదుడు పర్వతుడు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి రెండోవారి ముఖాలు కోతి రూపాలై ఉండేలా చెయ్యమని కోరగా అలాగే చేశారు స్వామివారు. అయ్యయ్యో, ఇక్కడ ఇంకో మలుపు కూడా ఉంది మాత. శ్రీమతమ్మ స్వయంవరానికి పెద్ద స్వామి కూడా వెళ్ళారు. ఆమె విష్ణువునే వరుస్తుంది. నారదుడు పర్వతుడు తెల్ల మొహాలు వేసుకుని చూస్తున్నారా? ఎందుకు కోరుకుంటారు బావగారు? వారిని కోతి మొహాల్ని చూసి పకపకా నవ్విన శ్రీమతిని 14 సంవత్సరాలు దుఃఖిస్తావని అంటారు. మోసం చేసినందుకు భార్య వియోగంతో అడవులు పాలవుతావని శపిస్తారు. శాప విమోచనం కోసమే కోతులు సాయంతోనే ఆమెను తిరిగి పొందుతావంటారు. ఆ శ్రీమతియే సీతాదేవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.